Good morning, everyone. I am Dr. Aditya Vadan. I work at Lifespan Hospital. I am the consultant intervention pulmonologist in this hospital. Today, I am going to tell you about few topics about lung. The main important thing these days ఏంటంటే ఫ్లూ సీజన్ బాగా ఉండే అండి. ఐ మీన్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మొన్నటి వరకు జనవరి వరకు కూడా ఫ్లూ సీజన్ చాలా ఉండే. ఫ్లూ సిమ్టమ్స్ ఏముంటాయో మీకు అందరికీ తెలిసిందే. కోల్డ్, కాఫ్, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులతో స్టార్ట్ అవుతుంది. సో ఈ ఫ్లూ ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఫ్లూ తగ్గిపోవచ్చు, ఆర్ ఫ్లూ పెరగని కూడా పెరగవచ్చు. సో ఆ ఫ్లూ పెరిగినప్పుడు మనకి ఆయాసం పెరగడం, తర్వాత మనకి వీక్నెస్ పెరగడం, మనకి దగ్గు పెరగడం, ఇలాంటివన్నీ అవుతాయి. సో ఫ్లూ కొంతమందికి అదంటే అదే తగ్గొచ్చు, కానీ కొంతమందికి తగ్గకపోవచ్చు. సో ఎవరికి తగ్గవంటే ఏజ్ చాలా పైన ఉన్న వాళ్ళకి, 65 ఇయర్స్ అబోవ్ ఏజ్ వాళ్ళకి, షుగర్ అన్కంట్రోల్డ్ షుగర్ ఉన్న వాళ్ళకి, కార్డియాక్ రిలేటెడ్ డిజీజ్ ఉన్న వాళ్ళకి, కిడ్నీ రిలేటెడ్ డిజీజ్ ఉన్న వాళ్ళకి, క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి, ఆర్ లివర్ డిజీజ్ ఉన్న వాళ్ళకి, ఇలాంటి కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళందరికీ, ఇమ్యూనో సప్రెసివ్ స్టేట్ ఉన్న వాళ్ళందరికీ ఈ ఫ్లూ అనేది ప్రోగ్రెస్ అవ్వచ్చు. సో ఫ్లూ అనేది ప్రోగ్రెస్తో పాటు ఫ్లూ అనేది కాంప్లికేట్ కూడా అవ్వచ్చండి. సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కాంప్లికేట్ కూడా అవ్వచ్చు. ఫ్లూ అంటే అది వైరస్ వల్ల వస్తుంది. ఆ వైరల్ ఫ్లూ తర్వాత మన ఇమ్యూనిటీ అనేది కొంచెం కాంప్రమైజ్ అయ్యి అది బ్యాక్టీరియల్ నిమోనియాస్ లాగా కూడా డెవలప్ అవ్వచ్చు. సో ఇది మనం చాలా చూసాం ఈ గత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ మంత్లో. సో ఈ ఫ్లూకి మీకు చెప్పినట్టుగా ఇంతకుముందు దాని లక్షణాలు, ఫ్లూలో వ్యాక్సినేషన్స్ కూడా ఉన్నాయి. దాన్ని యాన్యువల్ ఫ్లూ వ్యాక్సినేషన్స్ అంటాం. క్వాడ్రివాలెంట్ ఫ్లూ వ్యాక్సినేషన్ అంటే యాన్యువల్లీ అంటే సంవత్సరానికి ఒక్కసారి వేసుకోవాలి. అది ఏ మంత్లో వేసుకోవాలంటే వ్యాక్సిన్స్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతాయి న్యూ స్ట్రెయిన్స్కి. సదర్న్ హెమిస్ఫియర్ వ్యాక్సిన్స్, నార్దర్న్ హెమిస్ఫియర్ వ్యాక్సిన్స్ అని ఉంటాయి. మనం వేసుకోవాల్సింది ఏంటంటే సదర్న్ హెమిస్ఫియర్ వ్యాక్సిన్స్ వేసుకోవాలి. ఈ ఫ్లూ వ్యాక్సిన్స్ అనేది ఆగస్ట్, సెప్టెంబర్ మంత్లో రిలీజ్ అవుతాయి కాబట్టి న్యూ స్ట్రెయిన్స్వి మీరు అందరూ ఖచ్చితంగా ఎవరైతే ఏజ్ 65+ ఉన్నారో, ఇంతకుముందు చెప్పిన కోమార్బిడిటీస్ అంటే షుగరు, కిడ్నీ ప్రాబ్లము, లంగ్ ప్రాబ్లము, లివర్ ప్రాబ్లమ్ ఇవన్నీ ఉన్నవాళ్ళు కంపల్సరీ వేయించుకోండి. అలాగే మేము కూడా వేయించుకోవాలి. మేము హెల్త్ కేర్ వర్కర్స్ కాబట్టి మేము ఇలాంటి ఫ్లూ కేసెస్ చాలా చూస్తాం కాబట్టి ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. సో ఫ్లూ వ్యాక్సిన్తో పాటు నీమోకోకల్ వ్యాక్సినేషన్స్ అని కూడా ఉంటాయి. ఫ్లూ అనేది వైరల్ వ్యాక్సినేషన్, నీమోకోకల్ అనేది బ్యాక్టీరియల్ వ్యాక్సినేషన్. నీమోకోకల్ వ్యాక్సినేషన్ కూడా మనం వేసుకోవాలి. ఎవరు వేసుకోవాలంటే ఇది ఎవ్రీ ఇయర్ కాదండి. ఇది 2 వ్యాక్సినేషన్స్ ఉంటాయి. ఒకటి PCV13 అని, PPSV23 అని. సో ఈ 2 1 ఇయర్ గ్యాప్లో వేసుకోవాలి లైఫ్ లాంగ్. అండ్ ఇంకా ఇది ఫ్లూ గురించి అండి. నెక్స్ట్ నేను బ్రాంకియల్ ఆస్తమా గురించి చెప్తాను. బ్రాంకియల్ ఆస్తమా అంటే మనకి మామూలుగా అయితే ఎలర్జీస్ చాలామందికి ఉంటాయి. ఎలర్జీస్ వల్ల మనకు దగ్గు రావచ్చు, కంట్లో రావచ్చు, చెవులో దురదలు రావచ్చు, ఒంటి మీద దురదలు రావచ్చు, డస్ట్కి ఎక్స్పోజ్ అయితే రావచ్చు, లేకపోతే ఏదైనా పదార్థాలు తింటే రావచ్చు, లేకపోతే కొంతమందికి యాంగ్జైటీ వల్ల రావచ్చు, ఎమోషన్స్ వల్ల రావచ్చు, ఏదైనా వాసనలు పీలడం వల్ల రావచ్చు. అది ఎలర్జీస్. ఈ ఎలర్జీసే లంగ్లో ఉన్నప్పుడు దాన్ని బ్రాంకియల్ ఆస్తమా అంటాం. సో బ్రాంకియల్ ఆస్తమా వచ్చినప్పుడు ఏమవుతుందంటే లంగ్లో ఎయిర్వేస్ ఉంటాయి. ఆ ఎయిర్వేస్ అన్నీ కొలాప్స్ అయిపోతాయి. కొలాప్స్ అంటే హైపర్ రియాక్టివ్ అయిపోయి కొంచెం అవ్వడం వల్ల మనకి ఆ పిల్లి కూతురు లాంటి సౌండ్ వచ్చి దాన్ని బ్రాంకియల్ ఆస్తమా అంటాం. ఈ బ్రాంకియల్ ఆస్తమా రావడానికి కారణాలు ఇంతకుముందు చెప్పినట్టు ఎలర్జీస్, దుమ్ము కానీ, డస్ట్ కానీ, స్మోక్ కానీ, స్ట్రాంగ్ స్మెల్స్ కానీ, ఫియర్ కానీ, ఎమోషన్స్ ఇలాంటివి ఏదైనా ఉన్నా కానీ ఆస్తమా అనేది రావచ్చండి. సో ఇలా ఉన్న వాళ్ళకి మనం కంపల్సరీ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని చేయించాలి ఎక్స్రేతో పాటు. ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేయించిన తర్వాత ఏం తెలుస్తుందంటే పేషెంట్కి ఆస్తమా ఉందా. ఒకవేళ ఆస్తమా ఉంటే అది మైల్డ్ ఆస్తమానా, మోడరేట్ ఆస్తమానా, సివియర్ ఆస్తమానా, ఇవన్నీ తెలుస్తాయి. దాంతోపాటు లంగ్ కెపాసిటీ తెలుస్తుంది. ఒకవేళ మనం మందు ఇస్తే ఆస్తమా వాళ్ళకి లంగ్ ఎలా రెస్పాండ్ అవుతుందో కూడా తెలుస్తుంది. సో ఇన్ని తెలుస్తాయి PFT అనే టెస్ట్ ద్వారా, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. దాంట్లో స్పైరోమెట్రీ అంటాం. సో ఇది ఆస్తమా గురించి అండి. సో ఆస్తమాలో చాలా టెస్ట్స్ ఉంటాయి. అవన్నీ మీరు
మీకు ఇలాంటి లక్షణాలు ఉంటే కంపల్సరీగా ఆస్తమాకి మీరు కంపల్సరీగా ఎవాల్యుయేట్ చేయించుకోండి. నెక్స్ట్ నేను చెప్పేది ఏంటంటే సిఓపిడి. సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిసీజ్. ఇది మనకి స్మోకర్స్లో వస్తుంది అని ముందుగా మేము భావించేవాళ్ళం. ఇప్పుడు స్మోకర్స్లోనే కాదు, ఇది మనకి పొల్యూషన్ వల్ల కూడా వస్తుంది, ఇది మనకి టీబీ వల్ల కూడా వస్తుంది, ఇది మనకి ఆస్తమా వల్ల కూడా వస్తుంది, ఇది మనకి ఏజ్ వల్ల కూడా వస్తుంది. సో ఆస్తమా ఎలా అయితే ఎయిర్వేస్ కొలాప్స్ అవుతాయో ఇది కూడా అలానే ఇంచుమించు అలాంటి డిసీజే, కానీ డిఫరెంట్ కాజెస్ వల్ల వచ్చే డిసీజ్. సో ట్రీట్మెంట్ ఆస్తమాకి సిఓపిడి ఇంచుమించు ఒకటే రకంగా ఉన్నా కానీ కొంచెం డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. సో స్మోకర్స్కి యూజువల్గా ఎక్కువగా వస్తుంది. ఈ స్మోకర్స్కి సిఓపిడియే కాదు, క్యాన్సర్ కూడా వస్తుంది. క్యాన్సర్స్ స్మోకర్స్లో 80% మందికి క్యాన్సర్స్ వస్తాయి. మన ఇండియాలో 6% మందికి అన్ని క్యాన్సర్లో లంగ్ క్యాన్సర్ ఈ 6% అండి. సో లంగ్ క్యాన్సర్ ఇప్పుడు ముందు మనం అనుకున్నట్టు లంగ్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ లేదు, లంగ్ క్యాన్సర్ వచ్చిందంటే ఏ క్యాన్సర్ అయినా కానీ వచ్చిందంటే మనకేం ట్రీట్మెంట్ లేదు అనుకోవడానికి లేదు. ఇప్పుడు చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చేసాయి క్యాన్సర్స్లో, క్యాన్సర్ ట్రీట్మెంట్స్ చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చేసాయి. అర్లీ స్టేజెస్ ఆఫ్ లంగ్ క్యాన్సర్కి సర్జికల్ ట్రీట్మెంట్ ఇచ్చినా ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ వాళ్ళ సర్వైవల్ అనేది చాలా ఇయర్స్ ఉంటుంది. కొంతమంది మళ్ళీ క్యాన్సరే రికవర్ కావకపోవచ్చు. ఒకవేళ కొంతమందికి అర్లీ స్టేజెస్లో కానీ కొన్ని స్టేజెస్లో డిటెక్ట్ అయినా కానీ వాళ్ళ సర్వైవల్ 20 ఇయర్స్ 25 ఇయర్స్ వరకు కూడా ప్రొలాంగ్ అయ్యే మెడికేషన్స్ ఇప్పుడు ఉన్నాయి. కానీ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే అండి, లంగ్ క్యాన్సర్ అనేది మనము అర్లీగా డిటెక్ట్ చేయాలి. లేట్గా డిటెక్ట్ చేస్తే మనకి సర్వైవల్ అనేది చాలా తగ్గిపోతూ వస్తుంది, ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అర్లీగా డిటెక్ట్ చేస్తే సర్వైవల్ కూడా ఎక్కువగా ఉంటుంది. మోస్ట్లీ స్మోకర్స్కి వస్తుందండి లంగ్ క్యాన్సర్. అలా అని నాన్ స్మోకర్స్ కూడా రాదనుకోకండి, నాన్ స్మోకర్స్ కూడా వస్తుంది ఈ మధ్య లంగ్ క్యాన్సర్. బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్స్, మనం చేసిన మనకు ఉండే లైఫ్ స్టైల్స్, ఉండే పొల్యూషన్, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. జెనెటిక్స్ కూడా ఫ్యాక్టర్ ప్లే అవుతుందండి లంగ్ క్యాన్సర్లో. సో లాస్ట్లీ మీకేమన్నా దగ్గు కానీ ఆయాసం కానీ, దగ్గుతో పాటు తెమడ ఉన్నా కానీ, తెమడ బాగా వచ్చినా కానీ, ఇంతకుముందు కంటే ఇంకా మీ బాడీ వెయిట్ తగ్గకపోవడం కానీ, సడన్గా తగ్గిపోవడం కానీ, వితౌట్ ఎనీ వెయిట్ లాస్ టెక్నిక్స్, వితౌట్ ఎనీ డైటింగ్, ఫీవర్ ఉండడం కానీ, తగ్గకుండా ఫీవర్ కంటిన్యూస్గా ఉండడం కానీ, ఇలాంటి లక్షణాలు ఏమున్నా కానీ కంపల్సరీ డాక్టర్ని సంప్రదించండి. నా డీటెయిల్స్ కింద ఉన్నాయి. థ్యాంక్ యూ అండి.